మెయిన్‌గా కుజ స్థాన మార్పిడి వలన అనగా ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు కుంభరాశిలోకొస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు స్థాన మార్పిడి కుంభరాశిలోకి వచ్చిందో, కుజుడు ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి ట్రాన్సిట్ అవ్వడం వలన ఈ 2 విషయాలపైన ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ కుంభరాశి నుండి 3వ స్థానం, 6వ స్థానం, 11వ స్థానంలో ఉన్నటువంటి రాశులకి కుజుడు అద్భుతంగా యోగించబోతున్నాడు. ఎందుకనంటే కుజుడు వాయుతత్వానికి సంబంధించిన రాశిలోకి రావడం వలన ఎవరైతే దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కంప్లీట్ అవుతాయి. మెయిన్ గా కష్టపడిన ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అందని వాళ్ళు, ఉద్యోగం కోసం వెయిట్ చూస్తున్న వాళ్ళు, ఉద్యోగంలో స్థాన మార్పు కోరుకున్న వాళ్ళు, ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం వెయిట్ చూస్తున్న వాళ్ళకి ఇది మంచి అనుకూల సమయం అని చెప్తుంది మన శాస్త్రం. అయితే ఒక్కసారి ఎప్పుడైతే కుంభరాశిలోకి కుజుడు ట్రాన్సిట్ అయ్యాడో, మెయిన్ గా కర్కాటక రాశి వాళ్ళకి, ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా దీర్ఘకాలికంగా రుణ బాధలు పెరిగిపోవడం కానీ, ఎంత సంపాదించినా డబ్బు మిగలకపోవడం కానీ, ఇవన్నీ ఉన్నట్లయితే జన్మతః ఒక్కసారి మీ పేరును అనుసరించి మీ డేట్ ఆఫ్ బర్త్ను నాకు పంపించినట్లయితే అందులో ఉన్నటువంటి దోషాన్ని సవరిస్తే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే అద్భుతమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారు.